Hello everyone, welcome to Granthalay Lawcet. I am Prudhiraj. So last video లో తెలంగాణ Lawcet కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఇన్ కేస్ ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే గో అండ్ చెక్ దట్ వీడియో అండ్ ఆల్సో మీకు ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. సో మాకు వచ్చిన మేజర్ క్వైరీ ఆర్ మేజర్ ఇష్యూ ఏంటి అని అంటే స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్ లో కావచ్చు ఆర్ కాల్స్ లో కావచ్చు మాకు వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేస్తున్నప్పుడు ఇన్వాలిడ్ లాగిన్ అనే వస్తుంది అనేది చాలా మంది స్టూడెంట్స్ రేజ్ చేసిన మేజర్ ఇష్యూ. ఓకే, సో దీన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్. సో మీకు ఎప్పుడైతే ఇన్వాలిడ్ లాగిన్ వస్తుందో వాట్ యు నీడ్ టు డూ ఇస్ తెలంగాణ Lawcet మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో సో ఇందులోకి వెళ్ళిన తర్వాత సో క్లిక్ ఆన్ ద మనకి ఇక్కడ చూడొచ్చు తెలంగాణ Lawcet అండ్ పీజీ Lawcet అడ్మిషన్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత 3 year అండ్ 5 year కోర్సెస్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో మీరు ఇక్కడ అప్లికేషన్ దగ్గర చూసినట్టయితే మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. దట్ ఈస్ వెబ్ ఆప్షన్స్ లాగిన్, రిజిస్టర్ హియర్ అండ్ వెరిఫై లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఓకే, సో బిఫోర్ మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసే కంటే ముందుగా వెరిఫై లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, బికాస్ ఫస్ట్ మీరు ఎలిజిబుల్ క్యాండిడేటా కాదా అనేది ఫస్ట్ వెరిఫై చేసుకోండి. అండ్ దీన్ని ఎలా వెరిఫై చేయవచ్చు? విత్ యువర్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. అండ్ చాలా మంది ఏంటి అంటే మొబైల్ నంబర్ అనేది మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఎప్పుడైతే మీరు Lawcet కి రిజిస్టర్ చేస్తారో సో సేమ్ మొబైల్ నంబర్ ని ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం కావాలి? హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. రైట్. సో ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ సర్చ్. మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది మీరు ఎలిజిబుల్ క్యాండిడేటా లేదా అనేది. ఓకే, సో మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్ అయినట్టయితే కమ్ బ్యాక్ అండ్ క్లిక్ ఆన్ వెబ్ ఆప్షన్స్ లాగిన్. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ లాగిన్ లో మీరు చేయాల్సింది ఏంటి అంటే హాల్ టికెట్ నంబర్, మీకు కావాల్సిన మేజర్ డీటెయిల్స్ ఏంటి అంటే హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నంబర్. ఓకే, సో ద సేమ్ మొబైల్ నంబర్. సో ఈ 4 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో మీరు ఈ 4 డీటెయిల్స్ ని కరెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత కూడా ఇన్వాలిడ్ లాగిన్ అని చూపెట్టినట్టయితే దేర్ ఆర్ 2 సొల్యూషన్స్. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే కమ్ బ్యాక్ అండ్ తెలంగాణ Lawcet అఫీషియల్ వెబ్సైట్ లోనే యూ కెన్ సీ హెల్ప్ లైన్. ఓకే, సో ఈ హెల్ప్ లైన్ లో క్లిక్ ఆన్ ఈమెయిల్ సర్వీస్. ఓకే, ఈమెయిల్ సర్వీస్ లో హాల్ టికెట్ నంబర్ అండ్ పాస్వర్డ్, మీ Lawcet హాల్ టికెట్ నంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి అండ్ రేజ్ ఏ కంప్లైంట్. ఓకే, ఒక కంప్లైంట్ ని రేజ్ చేయండి సో దట్ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ ద Lawcet బోర్డ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ ఏంటి అని అంటే మీకు ఉస్మానియా యూనివర్సిటీని డైరెక్ట్ గా విజిట్ చేయండి సో దట్ ఏంటి అంటే మీకు డైరెక్ట్ గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, సో దీస్ ఆర్ ద 2 ఆప్షన్స్. రైట్. సో దేర్ మైట్ బి ఎ టెక్నికల్ గ్లిచ్. సో అదర్ దెన్ దట్ ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళ హాల్ టికెట్ నంబర్ కావచ్చు, మొబైల్ నంబర్ కావచ్చు, సో ఒక నంబర్ అటు ఇటుగా చేంజ్ అయినా కూడా మీకు ఇన్వాలిడ్ లాగిన్ అని చూపిస్తుంది. సో ట్రై టు ఎంటర్ ద కరెక్ట్ డీటెయిల్స్. రైట్. అండ్ ఆల్సో మీరు వెరిఫై లిస్ట్ లో ఉన్నారా లేదా అనేది సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీని తర్వాతే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్సైజ్ చేయడానికి ఉంటుంది. రైట్. సో దీస్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్స్ ఫర్ ఇన్వాలిడ్ లాగిన్ ఆప్షన్. మీకు ఫర్దర్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ క్యాన్ డైరెక్ట్లీ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ యూ క్యాన్ డైరెక్ట్లీ రీచ్ అవుట్ టు us. Thank you. We'll meet with another important video. So do subscribe to Granthalay Lawcet for Lawcet updates and Lawcet related content. Thank you.